హలో అండి, నమస్తే. ఇలాంటి షేడ్స్ పైన డస్ట్ కానీ లేదా ఏదైనా మనము బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు చెమ్కి కానీ ఏదైనా సరేనండి, అలా డస్ట్ పడ్డప్పుడు మనం తీసేయడం ఇబ్బంది పడతాం కదా. పౌడర్ డబ్బాకి కానీ లేదా ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దాని చుట్టూ ఇలాంటి వైట్ కలర్ ప్లాస్టర్ని రివర్స్లో చుట్టేసి మనము ఎలాంటి డ్రెస్ల పైన డస్ట్ని కానీ లేదా మనము ఏవైనా చిన్న చిన్న పీసెస్ లాంటివి మనము వాషింగ్ మిషన్లో వేసేసినప్పుడు ఏవైనా పేపర్స్ అనేవి ఇలా అంటుకుపోతాయి కదండి, వాటిని తీయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము చేత్తో తీసిన దానికంటే ఇలా ప్లాస్టర్తో చాలా ఈజీగా తీసేయచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఇక్కడ 4 కానీ 5 కానీ ఎన్నైనా తీసుకోండి, తొడిమెలు తీయాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉండే రైస్ను బట్టి మీరు ఈ ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, బియ్యంలో పురుగు అనేది పట్టింది. ఎలాంటి పురుగైనా సరేనండి, తెల్ల పురుగు కానీ లక్క పురుగు కానీ నల్ల పురుగు, చాలా పురుగులు పడతాయి కదండి. ఏ పురుగుకైనా సరేనండి, ఇలా తొడిమెలు తీయకుండా ఎండుమిర్చిని బియ్యంలో వేసామనుకోండి, ఈ ఘాటుకు పురుగులు అనేవి అస్సలకే పట్టవు. 1 టీ స్పూన్ వరకు సన్నుప్పుని తీసుకోండి. ఈ సన్నుప్పుతో మనము ఫ్రిడ్జ్లో బాగా ఐస్ కడుతుంది కదండి, దీనివల్ల కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇలా ఐస్ అనేది ఎక్కువగా కట్టినప్పుడు మనము చాలా ఇబ్బంది పడతామండి, దాంట్లో ఏదైనా పెట్టినా కూడా ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు తీసుకున్న స్పూన్ని మొత్తాన్ని కూడా ఇలా ఎక్కడైతే ఐస్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో పెట్టేసేయండి. ఇలా చల్లేసామనుకోండి, దీనివల్ల ఇక్కడ ఐస్ అనేది పూర్తిగా కరిగిపోయి ఐస్ అనేది అస్సలకే కట్టకుండా ఉంటుంది. దీనివల్ల మనకి కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. కేజీలు వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే చాలా ఇబ్బంది పడతామండి. ఇలా గోరుతో తీసినా కూడా ఒక్కొక్కసారి పెయిన్ అనేది వస్తుంది కదా. ఇలా స్టీల్ జాలీతో మనము పైన ఉన్న బొడిపైను గట్టిగా రుద్దేశామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయటం వలన మనకి శ్రమ అనేది ఎక్కువగా అనిపించదండి. చాలా తక్కువ టైంలో ఎన్ని కేజీలైనా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. మన ఇంట్లో ఇలాంటి టేప్స్ కానీ లేదా ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏవైనా సరేనండి, వాటిని మనం నీట్గా మడత పెట్టినా కూడా ఒక్కొక్కసారి దాని ఫోల్డింగ్ అనేది పోతూ ఉంటుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు కానీ లేదా ఫ్లక్కర్లు ఉంటాయి కదండి, వాటిని ఇలా నీట్గా పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. స్పెట్స్ పెట్టే బాక్స్లు ఉంటాయి కదండి, మనము స్పెట్స్ని ప్రతిరోజు ఇలా ఇందులో పెట్టలేం కానీ చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా పగిలిపోయేటి థర్మామీటర్ కానీ వాచ్లు కానీ సెల్స్ కానీ ఏవైనా సరేనండి, చిన్న చిన్నవి పగిలిపోయేటివి ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా స్పెట్స్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి, కింద పట్ట కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలాంటి చిన్న చిన్న సూదులు కానీ పిన్స్ కానీ మనము చేత్తో తీయాలంటే ఇబ్బంది పడతామండి. ఒక్కొక్కసారి అవి మన చేతికి కూడా రావు, కింద పడ్డాయనుకో అస్సలకే రావు కదా. ఇలా అయస్కాంతాన్ని తీసుకొని మనము పిన్స్ని కానీ ఇలాంటి నీడిల్స్ని అన్నిటినీ కూడా ఈ అయస్కాంతానికి పెట్టేసుకోవచ్చు. మిక్సీ చూసారు కదండి ఎంత డస్ట్ పట్టిందో. మనము దీంట్లో చాలా రకాల పొడులు కానీ పిండిలు కానీ పడతాం కదండి, దానివల్ల ఒక్కొక్కసారి దీనిపై పడి ఇలా జిడ్డుగా తయారవుతుంది. క్లీన్ చేసుకోవడం చాలా సులువండి. ముందుగా దీంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడాను కొద్దిగా వేసేయండి. ఇందులో లోపల డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేకింగ్ సోడాను కొద్దిగా ఎక్కువగా వేసిన తర్వాత హాట్ వాటర్ ఉంటుంది కదండి, కూల్ వాటర్ కంటే హాట్ వాటర్ని కొద్దిగా వేసేయండి. ఇలా వేయటం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వదిలేసిన తర్వాత కొన్ని వాటర్ని జీలకరించి పాడైపోయిన టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో అయితే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. ఒకవేళ మీకు బ్రష్తో ఇబ్బంది అయితే మనము ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా ప్రతి ప్లేస్లో కూడా దాన్ని క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇలా చిన్న చిన్న ప్లేస్లో టూత్ పిక్తో కానీ లేదా ఇయర్ బడ్తో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో అయితే అసలు బ్రష్ పట్టే అవకాశం లేదు, కానీ క్రాస్గా ఇలా గట్టిగా అనేసామనుకోండి పడుతుంది, లేదంటే మీరు ఇయర్ బడ్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా నేను వంట సోడా వాటర్తో ఈ మిక్సీ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మీరు ఏదైనా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మాత్రం బ్రష్ కంటే ఇయర్బడ్తో క్లీన్ చేసుకోండి. ఎంత జిడ్డు పట్టిన మిక్సీ జార్ అయినా సరేనండి, లేదా మిక్సీ అయినా సరే చాలా తక్కువ టైంలో వంట సోడా హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు, చాలా నీట్గా కనబడుతుంది. బ్రష్తో క్లీన్ చేయలేని ప్లేస్లో మాత్రం ఇలా ఇయర్బడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంతకుముందు మిక్సీకి ఇప్పటి మిక్సీకి చాలా తేడా ఉంది కదా, చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పల్లి చట్నీ కానీ లేదా పల్లీల పట్టి ఏది చేసుకున్నా కూడా ముందుగా దానిపై ఉండే పొట్టును చాలా సింపుల్గా తీసుకోవాలంటే ఏదైనా గిన్నెతో కానీ చేత్తో కానీ ఇలా గట్టిగా అనేసిన తర్వాత దాంట్లో ఉండే పొట్టును సపరేట్ చేయాలంటే ఇలాంటి స్టెయినర్లోకి వేసేసి స్పూన్ని అటు ఇటు తిప్పేసామనుకోండి, దాంట్లో ఉండే పొట్టు అనేది పూర్తిగా కిందికి వచ్చేస్తుంది. ఒక్క పల్లి కూడా కింద పడే అవకాశం ఉండదండి, పూర్తిగా సపరేట్ అవుతుంది. మన పని అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. చాటతో కానీ గిన్నెతో కానీ సపరేట్ చేసామనుకోండి, పొట్టు అనేది గాలికి ఎగురుతుంది కదండి, అప్పుడు మనము ఇల్లంతా కూడా మళ్ళీ ఊడ్చాల్సిన పని ఏర్పడుతుంది. ఇదైతే కిందనే అలాగే ఉంటుంది, సింపుల్గా మనము చాటలోకి ఎత్తేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, పూర్తిగా సపరేట్ అయిపోతుంది పొట్టు అనేది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చిన్నపిల్లల జీన్ ప్యాంట్స్ కానీ లేదా ఎలాంటి ప్యాంట్స్ అయినా సరేనండి, కొద్దిగా లూజ్గా ఉంది అన్నప్పుడు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము దానికి వేసేసి తర్వాత మనము ఈ పిన్ని పెట్టేసామనుకోండి, ఇలా బటన్ని పెట్టడం వలన మనకి అక్కడ లూజ్గా ఉన్నది పూర్తిగా టైట్ అయిపోతుందండి. స్టిచ్చింగ్ కూడా వేయాల్సిన పని అనేది అస్సలకే ఉండదు. టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, మీకు ఎక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ కానీ ముడతలుగా కానీ అస్సలకే ఉండదు. సైజ్ అనేది చిన్నగా చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము డైలీ వాడే హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదా ఎప్పుడో వాడే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి కదండి, వాటిని ఎప్పుడంటే అప్పుడు వాష్ చేయలేం కదా. ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ లేదా ఏదైనా స్మెల్ వస్తున్నప్పుడు ఎక్కువ రోజులు అలాగే పెట్టేస్తామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఇలా లోపల కానీ బయట పూర్తిగా మనము పౌడర్ని వేసేసి తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది ఈ హ్యాండ్ బ్యాగ్ల నుంచి అస్సలకే రాదండి. మళ్ళీ కొత్త దానిలో నీట్గా కనబడతాయి. స్మెల్ వచ్చినప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదా పర్ఫ్యూమ్నైనా యూజ్ చేయవచ్చు. పిల్లల టిఫిన్ బాక్సులు కానీ మన ఇంట్లో ఇలాంటి కట్స్ మాదిరిగా ఉండే బాక్సులు ఉంటాయి కదండి, మనము నీట్గా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది కానీ లేదా ఏదైనా కర్రీ కానీ అలాగే ఉండిపోతుందండి. ఇయర్బడ్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా కట్స్ మాదిరిగా ఉన్న బాక్సులను కానీ లేదా ఇంట్లో ఏవైనా సరేనండి, వాటిని నీట్గా క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము యూజ్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎన్నో రకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడమని తర్వాత పడేస్తాం, కానీ వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక 3 కానీ 4 కానీ తీసుకొని వీటిని సన్నని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఈ కొబ్బరి నూనెను కానీ మీరు కావాలంటే వ్యాజ్లైన్ని కూడా అప్లై చేసుకోవచ్చండి. వ్యాజ్లైన్ కంటే కొబ్బరి నూనె చాలా బెటర్గా ఉంటుంది. ఈ పొడి మొత్తం కూడా కొబ్బరి నూనెలో పూర్తిగా కలిసిపోవాలి. మనకి కాళ్ళకు పగుళ్ళు ఏర్పడతాయి కదండి, వర్షాకాలం కానీ చలికాలము ఏ కాలంలో అయినా సరేనండి, కొంతమందికి అయితే పగుళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, దాని నుంచి నొప్పి కూడా వస్తుందండి. పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి నూనెలో కొద్దిగా ట్యాబ్లెట్లను కలిపి అప్లై చేసామనుకోండి, మడిమ నొప్పులు కానీ కాళ్ళ పగుళ్ళ నుంచి వచ్చే నొప్పులు అనేవి అస్సలకే ఉండేవండి, చాలా త్వరగా తగ్గిపోతాయి. కాళ్ళు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి. బియ్యం కడిగిన రైస్ ఉంటుంది కదండి, ముందుగా కడిగిన రైస్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వాటర్లో కార్న్ ఫ్లోర్ పిండి ఉంటుంది కదండి, 1 టీ స్పూన్ మాత్రమే ఈ రైస్ వాటర్లో కలిపేసేయండి. కార్న్ ఫ్లోర్ పిండి కొద్దిగా ఉండలుగా లేకుండా వాటర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా లిక్విడ్ మాదిరిగా వచ్చిన తర్వాతనే మనము వాషింగ్ మిషన్లో మురికి బట్టలు, తెల్ల బట్టలు, కాటన్ బట్టలు ఎన్నో రకాలు ఉంటాయి కదండి, వాటికి గంజి పెట్టాల్సిన పని లేదండి. డైరెక్ట్గా మనము ఈ వాటర్ని తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా తెల్ల బట్టలు కానీ ఎలాంటి బట్టలైనా కూడా కొద్దిగా స్టిఫ్గా వస్తాయి. మనము ఐరన్ చేయాల్సిన పని కూడా లేదండి. స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాంట్లో విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ పెట్టేసి మనము గిన్నెలన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి సోప్ని స్క్రబ్బర్కి అంటించాల్సిన పని లేకుండానే ఇలా గిన్నెలు ఎన్ని ఉన్నా సరేనండి, ఒకేసారి స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
దీనితో మన పని సులువు అవ్వటమే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేయడానికి సోప్ని యూజ్ చేయడం కంటే లైజాల్ ఉంటుంది కదండి, ఈ లైజాల్ బాటిల్ అనేది క్లీనింగ్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లైజాల్ని కొద్దిగా ఈ సింకులో వేసేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సింక్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక్కసారి లైజాల్తో క్లీన్ చేసి చూడండి, 1 వీక్ వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. రీల్స్ అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకున్నప్పుడు దారాలన్నీ కూడా ఒక దగ్గరికి అయ్యి చిక్కుబడిపోతాయండి. దారం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈ రీల్స్ని తీసుకొని పై భాగంలో నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాక దారం కొన చివరి భాగాన్ని మనము దీంట్లో పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బిర్యానీ బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులు ఉంటాయి కదండి, ఇలా దారాలను నీడిల్స్ని అన్నిటిని కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పిన్స్ మనకి కావాలన్నప్పుడు అస్సలకే కనిపించవండి, వెతకాల్సిన పని ఉంటుంది. ఇలా ఏవైనా పిల్లలు తినే బాక్సులు కానీ వేస్ట్గా ఉన్న బాక్సులలో ఈ పిన్నిస్ని వేసి ఎక్కడైనా పెట్టేసామనుకోండి, మనకి కావాల్సిన టైంలో ఈజీగా దొరుకుతాయి. ఇలాంటి ప్లాస్టిక్ జగ్గులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవి క్రాక్స్ వచ్చి వాటర్ అనేవి అస్సలకే ఉండవు. వాటిని పడేయకుండా ఇలా వాష్రూమ్లో ఉపయోగపడే హార్పిక్ బాక్సులు కానీ పాడైపోయిన టూత్ బ్రష్లు ఇలాంటి బ్రష్లు అన్నిటిని కూడా ఈ జగ్గులో పెట్టేసుకోవచ్చండి. స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకేదైనా పెట్టుకొని ఇలా వాష్రూమ్లో ఒక పక్కన పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాల్సిన తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా ఇలా కార్డ్బోర్డ్ రోల్ అన్నిటికీ పిల్లల బ్యాంగిల్స్ కానీ మన బ్యాంగిల్స్ని ఎన్ని డజన్లైనా వేసుకోవచ్చండి. అన్ని బ్యాంగిల్స్ కూడా ఇలా ఒకే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన పని కూడా ఉండదు. ఇలా కబోర్డ్స్లో మనము ఈ కార్డ్బోర్డ్ రోల్ని పైన ఇలా పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఇలా చాలా ఉన్న బ్యాంగిల్స్ని మనము బాక్స్లో సర్దుకున్నాం అనుకోండి, స్పేస్ ఎక్కువగా తీసుకుంటుంది. కార్డ్బోర్డ్ రోల్కి ఇలా బ్యాంగిల్స్ని పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. వాష్రూమ్లో ఇలా సోప్ బాక్స్ పెట్టినప్పుడు దాంట్లో వాటర్ పడి సబ్బు అనేది పూర్తిగా అంటుకొని పోతుందండి. సబ్బు అనేది త్వరగా అరిగిపోవటమే కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది కదా. ముందుగా సోప్ బాక్స్ను ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఒక స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము బట్టలు వాష్ చేసే సోప్ కానీ ఫేస్కి వాడే సోప్ అయినా సరేనండి, ఏది పెట్టినా కూడా ఇలా సోప్ బాక్స్కి అంటుకోకుండా ఉండటమే కాకుండా సోప్ అనేది త్వరగా అరిగిపోదండి. పైన పిల్లలు ఏవైనా ఇలా తినే వాటిని మరకలుగా అంటించారనుకోండి, అవి త్వరగా వెళ్ళిపోవు. ఇలా కొద్దిగా వ్యాజ్లైన్ మాత్రం ఎక్కడైతే మరక ఉందో అక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసి పొడి క్లాత్తో క్లీన్ చేసుకోండి. మనము సోఫాలను ఎప్పుడు కూడా వాటర్తో కానీ కొబ్బరి నూనెతో క్లీన్ చేసుకోలేం కదా, ఇలా వ్యాజ్లైన్ని అప్లై చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి, మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇలాంటి ట్యాప్స్ని మనము 1 మంత్ వరకు కూడా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఉండాలంటే క్యాండిల్ ఉంటుంది కదండి, ఇలా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా ఇలా ట్యాప్స్ పైన బాగా రుద్దేసేయండి. ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా రుద్దేసిన తర్వాత మనము వాటర్ని వేసి చూసినా కూడా ఆ క్యాండిల్ వల్ల వీటిపై వాటర్ కానీ సోప్ మరకలు పడ్డప్పుడు ఇలా కిందికి జారిపోతాయి. ట్యాప్స్ కూడా చాలా రోజుల పాటు నీట్గా ఉంటాయి. వెల్లుల్లిపై ఉండే పొట్టు త్వరగా తీయాలి అంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్ని తీసుకొని ఇలా వెల్లుల్లి మధ్యలో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. మనము ఇలా మొదల్లో పెట్టి తీసామనుకోండి, మన గోరు అనేది నొప్పి పెడుతుంది. ఇలా తక్కువ టైంలో ఎన్నైనా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ప్రెషర్ కుక్కర్లో మనము మొక్కజొన్న పొత్తులు కానీ బెబ్బర్లు శనగలు అవి ఉడికించుకున్న తర్వాత వాటిని వంపేయాలంటే ఏదైనా గిన్నెలో వేసుకొని వంపేస్తాం. కానీ ఇలా ప్రెషర్ కుక్కర్ యొక్క గ్యాస్కెట్ను తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్ క్యాప్ని పెట్టేసిన తర్వాత మనము ఇలా వంపేసామనుకోండి, దాంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ అనేది కనిపించదు. ఇలా మనము ప్రతిసారి వేరే గిన్నెను యూజ్ చేయడం కంటే ఇలా ఒక గిన్నెతోటే మనము ఈజీగా పనులను చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు క్యాప్ను తీసి చూపిస్తున్నాను చూడండి.
ఒక్క చుక్క వాటర్ కూడా ఉండదు. మీరు ఇలా ఏదైనా ఉడికించుకునేటప్పుడు ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆనియన్ని తీసుకొని ఇలా రెండు వైపులా కూడా వాటి చివర్లు అనేది కట్ చేయండి. తర్వాత నైఫ్తో మధ్యలోకి ఇలా హాఫ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దానిపై ఉండే పొట్టును ఈజీగా తీయాలంటే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేయడం కానీ లేదా నైఫ్తో ఇలా 2-3 సార్లు మనం గట్టిగా కొట్టినా కూడా దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా ఉల్లిపాయలను కట్ చేసినప్పుడు ఇలా పొట్టు తీసేటప్పుడు ఇబ్బంది పడ్డారనుకోండి, ఈ చిన్న టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండే ఎండిన ఖర్జూరాలు కానీ డేట్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఉండే గింజను ఈజీగా తీసేయాలి అంటే ఇలా గట్టిగా ఉండే ఒక స్ట్రాని కానీ లేదా ఏదైనా స్టిక్ని తీసుకొని ఇలా స్టార్టింగ్లో పెట్టేసి గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే గింజ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలైనా మనమైనా ఈజీగా తినవచ్చు. ఎగ్స్ని ఉడికించేటప్పుడు ఎగ్స్లో ఉండే సోనా అనేది బయటికి రాకుండా ఉండాలన్నా, దానిపై ఉండే పొట్టు ఈజీగా రావాలంటే కొద్దిగా ఇలా నిమ్మకాయ రసాన్ని వేసేసామనుకోండి, ఎగ్స్ అనేవి పాడవకుండా మనము దానిపై ఉండే పొట్టును కూడా చాలా ఈజీగా తీసుకోవడానికి వీలు ఉంటుంది. బెండకాయలను ఇలా ఎక్కువగా కట్ చేసేటప్పుడు నైఫ్కి జిగురు అనేది ఇలా ఎక్కువగా అంటుకుంటుంది. ఇలా ఎన్ని బెండకాయలు కట్ చేసినా కూడా జిగురు అనేది అంటుకోకుండా ఉండాలంటే నైఫ్కి మనము కొద్దిగా నిమ్మకాయ రసాన్ని అప్లై చేసి అప్పుడు ఈ బెండకాయలను కట్ చేసామనుకోండి, జిగురు అనేది అస్సలకే అంటుకోదు. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఇలా పాకురు కానీ లేదా జిడ్డు అనేది ఎక్కువగా నల్లగా మరకలు ఏర్పడ్డప్పుడు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. చూసారు కదండి లోపల కానీ బయట కానీ ఎంత జిడ్డుగా తయారయ్యిందో. దీనికోసం మనము నిమ్మ బద్దలు ఉంటాయి కదండి, దానిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయండి. ఈ నిమ్మకాయలలోనే 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కానీ సన్నుప్పును కానీ వేయండి. ఈ నిమ్మకాయ సాల్ట్ను కూడా మొత్తం ఇలా కలిపేసి ఈ వాటర్ క్యాన్లోకి వేసేయండి. వీటితో పాటు 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా వేసేసి కొద్దిగా వెనిగర్ని యాడ్ చేయండి. ఇలా వెనిగర్ వేసినాక కొన్ని వాటర్ని ఈ వాటర్ క్యాన్లో వేసి బాగా షేక్ చేయాలి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా చేసామనుకోండి, దాంట్లో ఉండే పాకురు కానీ జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, నేను తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపించాను. ఎంత నీట్గా క్లీన్గా కనపడుతుందో. లోపల కానీ బయట కానీ పాకురు కానీ నల్లటి మరకలు కానీ అస్సలకే కనిపించదు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత హాఫ్ షాంపూ ప్యాకెట్ని కూడా వేసేయండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ మన ఇంట్లో ఉండే ఏదైనా సర్ఫ్ను కూడా కొద్దిగా వేయండి. వాటర్ని వేసి ఈ పేస్ట్ కానీ షాంపూ కానీ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొని వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా తెల్లగా కానీ జిడ్డుగా తయారైనప్పుడు ఈ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్తో వాష్రూమ్ కానీ టైల్స్ కానీ చాలా నీట్గా క్లీన్గా కనబడతాయండి. ఎలాంటి జిడ్డు మరకలైనా గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. ఇలా వాష్రూమ్ మొత్తం క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేయండి, మీకు నిజంగానే చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ సింక్ అనేది నూనె మరకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిపోయిన పాల పొడి ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా వేసిన తర్వాత మనము సర్ఫ్ను కూడా వేసి ఇలా కిచెన్ సింక్ను బాగా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఆయిల్ మరకలు కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా నీట్గా కనబడుతుంది. చాక్లెట్ ఫ్రేమ్ ఉంటుంది కదండి, ఈ ఫ్రేమ్లో మనము ఇలా చిన్న చిన్న టిక్ టాక్ పిన్స్ కానీ శారీ పిన్స్ని కానీ హెయిర్ బ్యాండ్స్ని ఇలా మనము నచ్చినవన్నీ కూడా వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. పిల్లల బెల్టులు కానీ ఇలా స్కూల్ యూనిఫామ్ బెల్టులు ఉంటాయి కదండి, మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పొడవులో మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్నగా కట్ చేసి ఈ బెల్ట్కు ఇలా వేసేయండి. దీనివల్ల ఇది మడత అనేది పోకుండా ఉండటం వలన చాలా నీట్గా ఉంటుంది. టమాటా పైన ఒక 1 రూపీ క్యాన్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైనుంచి కింది వరకు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ టమాటా చుట్టూ కూడా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మనము గ్యాస్ స్టవ్ పైన వీటిని ఉడకబెట్టకుండానే డైరెక్ట్గా దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. చిన్నపిల్లలకు ఎప్పుడైనా కుక్కర్లో మనము టమాటా వేయాలంటే ఒక్కొక్కసారి ఇలా పైన ఉన్న పొట్టు అనేది త్వరగా అరగదండి. అలాంటి వారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ 2 టమాటాలను కూడా ఇదే ప్రాసెస్లో చేశాను.
ఆ తర్వాత మనము నైఫ్తో పైన 4 ఘాట్లు పెట్టుకున్నామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా టమాటో చారు చేసుకోవాలన్నప్పుడు ఇలా మనము గ్యాస్ స్టవ్ పైన వీటిని వేసి ఉడికించుకుంటాం కదండి, చాలా టైం తీసుకుంటుంది. ఇలా త్వరగా ఉడికించుకోవాలంటే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, మనము ఇలా వేళ్ళతో అంటే చాలా ఈజీగా దానిపై ఉండే పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ తీసుకున్న టమాటా కూడా చాలా గట్టిదండి, కాయలాగానే ఉంది. పండుదైతే ఇంకా త్వరగా వచ్చేస్తుంది. ఇలా పిల్లలకు కానీ మనమైనా ఈజీగా పొట్టు తీయాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఈ యూస్ఫుల్ టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.